హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్. సో మనకు వచ్చిన ప్రోమోలను బట్టి ఎంత హాట్గా వచ్చే 2 ప్రోమోలు కూడా చూసాం. సో అదే విధంగా ఎపిసోడ్ కూడా ఉంది. ముందుగా నేనైతే చెప్తున్నాను, నాకున్న అభిప్రాయం. మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 8 దిస్ ఈజ్ ద బెస్ట్ ఎపిసోడ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నాగ్ సారు నొప్పించకుండా ఇవ్వాల్సిన రీతిలో స్ట్రాంగ్గా ఇచ్చాడు అందరికీ. ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. మరి ముఖ్యంగా అభయ్ని అయితే అస్సలు వదిలిపెట్టలేదు. ఎవరెవరికున్న సమస్యలను కూడా క్లారిఫై చేస్తూ వీడియోలు వేస్తూ సో ఒక కంపోజ్డ్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కానీ ఇబ్బంది తెలుసుకునేటట్టు చేశాడు నాగ్ సారు. నిజంగా గ్రేట్ సార్, మీకు నమస్తే. సో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో నాలాంటి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. నేను ఈరోజు ఎలిమినేషన్ విషయం మీకు నిజం చెప్తున్నా. టు బి ఫ్రాంక్, నేను 10:30కి అప్లోడ్ చేశాను అబ్బాయి ఎలిమినేటెడ్ అని. దానికి లైక్స్ కూడా, దానికి వ్యూస్ కూడా వచ్చాయి. నాకెందుకో మరలా నాకు కన్ఫర్మేషన్ వచ్చేదాకా వేయకూడదని నాకు ఒక సోర్స్ ద్వారా వచ్చింది. సో అందువల్ల దాన్ని షెడ్యూల్కి పెట్టేశా. ఎప్పటి నుంచి 1 గంట షెడ్యూల్లో పెట్టేసిన 4:30 దాకా పెట్టేసి తర్వాత నాకు ఎందుకు ఇష్టపడలేదు. కన్ఫర్మేషన్ అయ్యి పూర్తిగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పెడదామనే ఉద్దేశంతో అందుకని ఆ వీడియో డిలీట్ చేసేసా. మా ఫ్రెండ్ కూడా ఎందుకు డిలీట్ చేసావని అడిగాడు నన్ను. సో ఇది కారణం. ఎందుకంటే నేను 2 ఫోటోలు పెట్టి చేశాను అనమాట. మన పృథ్వీది, అబ్బాయిది. కారణాలు కూడా చెప్పా. సో నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీడియో పెట్టా. సో థ్యాంక్ యూ. దాన్ని చాలామంది కూడా చూసారు. ఇంకా చూడాలి. దాంట్లో నేను చెప్పిన ఆ విషయాలని, పాయింట్స్ని కూడా మీరు ఒకసారి గుర్తించండి. సో ఇక మనం వీడియోలోకి వెళ్తున్నాం. దానికంటే ముందు ఒకసారి లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరేది. సో ఈరోజు నా ఏఎన్ఆర్ గారి అన్ని సాంగ్స్ మెడ్లీ చేశారు. లాస్ట్లో ఆయన నటించిన చివరి పిక్చర్, ఆ పిక్చర్లో ఆ మ్యూజిక్ వేస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా చాలా ఇష్టం నాకు. అసలు ప్రేమాభిషేకం అయితే ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఎన్నిసార్లు చూశాను. సో ఆయన పోషించిన పాత్రలు కావచ్చు, ఆయన చేసిన సంఘ సేవలు కావచ్చు, ఆయన ఎంతమందిని చేరదీశారు కావచ్చు, ఎంతమందిని ఆయన నాయకుల్ని అంటే హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. సో ఇక్కడ సెంచరీ అనుకుంటా, అక్కడ 100 అని వస్తుంది. దానికి నాగార్జున గారు మాటలు చెప్తూ థ్యాంక్ యూ నాన్న అని చెప్పాడు. నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి నాకు మాత్రం. సో దాని తర్వాత హౌస్లోకి వెళ్ళడం జరిగింది. నిఖిల్, అభయ్, సోనియా వాళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరూ సోనియా గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే నిన్న జరుగుతుంది కదా ఇష్యూ. సో అంటే ప్రతిదానికి నన్ను కూర్చోమంటే లేమంటే అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు అభయ్కి. సో అభయ్ కూడా ఏం చెప్తున్నాడు అంటే ఆ అమ్మాయికి చెప్పిన వినే రకం కాదులే అన్నట్టుగా చెప్తున్నాడు. నువ్వు కూడా చెప్పేసిరా, నేను కూడా బిగ్ బాస్కే చెప్పేశాను, ఏమంటారు దాన్ని, బిగ్ బాస్ని అటాక్ చేసినానంటే చెప్పాడు. తర్వాత ఆదిత్య అభయ్తో చెప్తున్నాడు అనమాట, పృథ్వీని వాళ్ళు ఒక వెపన్గా వాడుతున్నారు. ఇది మొదటి నుంచి చెప్తున్నాడు పృథ్వీగా, ఆదిత్యం వాళ్ళు ఒక వెపన్గా వాడుతున్నారు అని చెప్తున్నారు. కానీ అక్కడ వెపన్గా ఏం వాడలేదు. కానీ పృథ్వీ ఒరిజినాలిటీ అది. గేమ్లోకి వస్తే మాత్రం కాస్త ర్యాష్గా ఆడతాడు. మామూలుగా ఉన్నప్పుడు మాత్రం చాలా జోయిలుగా ఉంటాడు అతను క్యారెక్టర్ అంతా. తర్వాత ప్రమోషన్ టాస్క్ జరిగింది, దాని గురించి చెప్పాల్సిన అవసరం. దానికి నబీల్ సో జ్యూస్ గ్లాసులు నింపాలి, అది వచ్చి నిఖిల్ టీం అయితే గెలిచారు. తర్వాత నాగార్జున గారు, సోనియా బెలూన్ టాస్క్లో సంచాలక బాగా చేసావా సార్? నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను సార్. పెద్దగా మాట్లాడే సోనియా, కన్ఫ్యూజ్ అయ్యాను సార్. గేమ్ గురించి చెప్పాలి.
అని అన్నాడు. తర్వాత వీడియో ప్లీజ్ అన్నాడు. సో ఈరోజంతా వీడియోలతో వాళ్ళకి పోయించాడు. సో ఆ వీడియో చేశారు. ఆ వీడియోలో ఏం జరిగిందంటే అబ్బాయి మాటి మాటికి బయటకు వచ్చేస్తున్నాడు. సో దాని గురించి మాట్లాడాడు అనమాట. నీ ఉద్దేశం సోనియా నిఖిల్కి ఫేవర్ చేసింది అని బయటికి మెసేజ్ పంపావా అని అనిపిస్తుందా నీకు? లేదు సార్, నా ఇంటెన్షన్ అది కాదు సార్ అన్నాడు. ఎనీబడి డౌట్ అని అంటే యష్మి లేచింది, చెప్పబోయింది. ఏం చెప్పిందంటే బెలూన్స్ని ఆరెంజ్ బెలూన్స్ లోపలికి నెట్టలేదు సార్ అన్నది. వాస్తవంగా అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయికి ఏది అందుబాటులో ఉందో అది నెట్టుతుంది. అసలు నేను నా వీడియోలో చెప్పాను రివ్యూలో, అసలు బయటికి రావడమే ఆ అమ్మాయి డిస్క్వాలిఫై చేస్తుంటే ఇంత రచ్చ కూడా జరిగేది కాదు. కాకపోతే దాంట్లో ఒక నిబంధన ఉంది, బయటకు వచ్చిన లోపలికి పంపని. కానీ ఆ వీడియోలో వేసిన తర్వాత చూసింది, చాలాసార్లు చెప్పింది, ఒక్కసారి చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ అబ్బాయి లోపలికి వెళ్ళు, అబ్బాయి లోపలికి వెళ్ళు, అబ్బాయి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు అడిగాడు, అబ్బాయి నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు, బీబీ వీడియో ప్లీజ్ అన్నాడు. సో ఆ గేమ్ గురించి అలా చెప్పాడు. సో అక్కడ సోనియా కరెక్టే కదా, మధ్యలో మాట్లాడుతున్నటువంటి యష్మిని కూడా నేను నీతో మాట్లాడలేదు సిడావున్ అన్నాడు. సీరియస్గానే అక్కడ నవ్వు మొహమే కనిపించలేదు, మొత్తానికి దడదడలాడ్చాడు అనుకోండి. నువ్వు ఒక సైకోలాగా ఆడుతున్నావు, బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటే ఆ వీడియోలో వారు నాయన అవి చెబితే మనం కూడా తట్టుకోలేం. భార్యని కొట్టొచ్చి ఇక్కడ గేమ్స్ పెడుతున్నట్టున్నాడు. సో రేపు వేయాల్సింది ఈరోజు చేసేస్తున్నాడు. నన్ను పిలుచున్నా నేను రాసేవాడిని. బిగ్ బాస్కి దిమాగ్ ఖరాబ్ అయిందా? భోజనం వండుకునేదానికి టైం ఇస్తే ఎట్లా వండుకోవాలి, ఎలా తినాలి, అది కరెక్టే లేండి. దాని విషయంలో మాత్రం నాకు కూడా ఒక అనిపించింది, టైం ఇచ్చి వండుకోవడం అనేది, అసలు భోజనానికి గేమ్స్ పెట్టడం అనేది నాకు కూడా ఇష్టం లేదు. సో అది అన్నాడు. సో తర్వాత భార్యల గురించి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళకి మొత్తం టోటల్ టీంనే తిట్టేశాడు అతను. ఈయన అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నాడు, నేను భార్య తిడుతున్నా, నా ముఖం వేసే నా ఫేస్ చూపించే వేయండి, వేరే ఫేస్ చూపించి లపంగి ఎడిటింగ్లు చేయొద్దు. లపంగి అసలు ఎంత పెద్దవాడండి. అసలు బిగ్ బాస్ అనగానే ఒక వైబ్రేషన్ అన్ని భాషల్లో జరుగుతుంది. బిగ్ బాస్ అక్కడ ఎవరు చిన్నోడైనా కావచ్చు, ఆ వాయిస్ ఓనర్ ఇచ్చేవాళ్ళు, ఆ వాయిస్కి అంత రెస్పెక్ట్. నాగార్జున సార్ కూడా బిగ్ బాస్ అంటాడు, ఏదైనా నాగార్జున ఇదంటే బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ అంటాడు. ఎందుకని ఆ వాయిస్కి అంత వాల్యూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక గురువు ఉన్నారు, ఆ గురువుకి అతను చిన్నోడు అవ్వచ్చు, మనం చిన్నవాడి దగ్గర నేర్చుకోవడం అతను గురువులాగా ట్రీట్ చేస్తాం. మనం ఆ గురువు అనేదానికి వాల్యూ ఇస్తాం, అంతేగాని వయసుకి కాదు అక్కడ. సో ఇతను దేన్ని కూడా టాలరేట్ చేయలేదు. పైపిచ్చు మొన్న అర్ధరాత్రి తీసినప్పుడు కూడా ఎవరన్నారు అంటున్నారు. అప్పటికి సోనే చెప్పింది, సారీ చెప్పానని నీ గురించి నేను అమ్మాయి గెస్ చేసింది. కానీ అతను అప్పుడు కూడా చెప్పలా. రాత్రి కూడా ఏం చెప్పాడు, డైరెక్ట్గా చెప్పేశాడు, రాత్రి నువ్వే ఇలా మాట్లాడావు, రాజే అలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు అనేది కూడా చెప్పాడు. తర్వాత నాగార్జున గారికి అయితే మామూలు కోపం రాలేదు. ఎన్ని మాటలు అన్నావు నువ్వు, బిగ్ బాస్ని ప్రశ్నిస్తావా? ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ విల్ రూల్. నిజమే కదా, బిగ్ బాస్ నా ఇల్లు నా ఇష్టం, ఆయన పెట్టిన రూల్స్కే కదా ఒప్పుకున్నావు. నువ్వు హౌస్లోకి వచ్చేటప్పుడు ముందుగానే అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టి వస్తావు, అక్కడ అన్నీ ఉంటాయి కదా. ఇది వార్నికి వచ్చిన తర్వాత కూడా అగ్రిమెంట్ పేపర్లు అన్నీ కూడా చదివారు వాళ్ళు. ఆదిత్య ఓం వాళ్ళు ఇద్దరు కలిసి కూడా చదివారు. రాత్రంతా దాని ఎతికి పాయింట్ అంతా కూడా చెక్ చేశారు. టోటల్గా ఇక్కడ మాత్రం అబ్బాయి మాత్రం తన గొయ్యి దాన్ని తోకున్నాడు. సో లిమిట్లెస్ బయాస్డ్, ఇక్కడ లిమిట్లెస్ గేమ్స్ కాదు, ఇక్కడ లిమిట్లెస్ బయాస్డ్. బిగ్ బాసే బయాస్. దానికి వీళ్ళిద్దరు నవ్వడం, ఎవరు మన ప్రేరణ యష్మి. నాకు సార్ ఆ వీడియో వేసిన తర్వాత నీ ఫేసే అన్నీ లఫంగా మాటలే. మనిషి పుట్టావు నువ్వు,
ఏమని చెప్పండి, అసలు వెళ్ళిపోవచ్చు హౌస్లో నుంచి, నేను వెళ్ళిపోతాను సార్ అని. వేరే వాళ్ళైతే ఆ విధంగా అంటారు అంతే. ఇతనైతే సారీ సారీ అని మోకాల మీద పడ్డాడు. సో నువ్వు సారీ చెప్తే సరిపోద్దా? చేసిందంతా చేసి అది కాదు సార్ అంటే ఎట్లా? మీ క్లాన్ వల్ల నువ్వు మీ క్లాన్ వాళ్ళు నవ్వుతున్నారనా రెచ్చిపోయావు? మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా అని చెప్పాడు. ఆట మీద కానీ, ఇది బీబీ హౌస్ మీద కానీ ఎలాంటి కామెంట్స్ అంటే గత సీజన్లో చేశారు, కానీ అవి రియలిస్టిక్గా ఉన్నాయి. బాలాజీ ఉన్నాడు, వాటర్ మంచిగా లేవుంది అడిగాడు. సో ఇంకొకరు అడిగారు నాకు తెలిసి. సో అలాంటివి అడగచ్చు, ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అది కాదు బిగ్ బాస్ ఇలా ఎట్పెడతారు, బిగ్ బాస్ ఇలా మాట్లాడు అంతేగాని నువ్వు లప్పంగివి, నువ్వు చేతగాని వాడివి, నన్ను బిలువు నేను రాస్తాను స్క్రిప్టు, ఏ మూడ్లో రాసావు, నువ్వు పెళ్ళాంత తగు పెట్టుకుని వచ్చి రాసావా, దీన్ని అసలు ఎట్లా టెలికాస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అన్నాడబ్బా, ఎన్ని అనాలో అన్నీ అనేసాడు. సో మిగతా వాళ్ళు కూడా భయం ఉండాలనే ఉద్దేశం నాగార్జున సార్ చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా, అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఫస్ట్ టైం ఈ బిగ్ బాస్ చరిత్రలోనే రెడ్ కార్డు, అబ్బాయి పుణ్యమని రెడ్ కార్డు చూసాం. ఇంతకుముందు ఎల్లో మన రేవంత్ విషయంలో చూసాం ఎల్లో కార్డు, ఎందుకంటే ర్యాష్గా ఆడవాళ్ళతో ఆడినందుకు. సో రెడ్ కార్డు చూపించాడు, సో వెళ్ళిపోమన్నాడు. సో నేను నా మాట మీద కన్ఫామ్ అయిందా, గెట్ అవుట్ అన్నాడు. తర్వాత యష్మి లేచి క్షమించండి సార్ అన్నాడు. యష్మి నీతో మాట్లాడటం లేదు, సిడావ్ అన్నాడు. అబ్బాయి సారీ సార్, ఇది నాకు ఒక లైఫ్కి ఉపయోగపడుతుంది సార్, గుణపాఠం లాంటి సార్ అని. యు ఆర్ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్, నో బడీ బిగ్గర్ దాన్ బిగ్ బాస్. మై డెసిషన్ ఈజ్ టిల్ అవుట్ అంటే ఇప్పుడు కూడా నా ఒపీనియన్ నువ్వు వెళ్ళిపోవాలనే. నిఖిల్ ఒక ఛాన్స్ సార్ అన్నాడు. నాకు సార్ ఏంటి నిఖిల్ నీకోసం సెల్ఫ్ నామినేషన్ వేసుకున్నాడనే, అందుకనే చెప్తున్నావా? సోనియా కూడా చెప్పింది, ఎందుకు నువ్వు డోర్లు ఓపెన్ చేసింది ఒకసారి కాదు సారీ చెప్పమని చెప్పింది, అప్పుడు కూడా నాకేం తెలియనట్టున్నాడు సోనియా. అది కామెడీగా పోతుంది అనుకున్నాడు సార్ అతను అని చెప్పింది. ఓకే, నా అభిప్రాయం క్లియర్, నిర్ణయం మీదే. కొద్దిగా కొద్దిగా తగ్గాడు అతను. నాగార్జున సార్ ఏమన్నాడంటే ఈ విధంగా రిక్వెస్ట్ చేశారు, అందరు రిక్వెస్ట్ చేసి ఏడుపు మొహాలు పెట్టేశారు, అందరినీ వరుస పెట్టి అడిగారు, సార్ సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దాన్ని బిగ్ బాస్కి నాగార్జున సార్ కూడా రిక్వెస్ట్ పెట్టాడు. సో బిగ్ బాస్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో అతనైతే అతను రెడీ అయిపోయాడు బయటికి పోయేదానికి. అప్పుడు అందరిని అడిగాడు. సో తర్వాత స్టే ఇన్ ద హోమ్ అని చెప్పాడు, హౌస్ అని చెప్పాడు, అక్కడ ఉన్నాడు. తర్వాత ప్రేరణ నువ్వు నవ్వారు కదా మీరు, నువ్వేంటావు సార్? క్యాన్సర్ అన్నారు కదా సార్, క్యాన్సర్ క్యూర్ చేసుకునే దానికి అవకాశం ఉంది సార్, ఒక అవకాశం ఇవ్వండి సార్. విష్ణు చీఫ్ కాకముందు ఒక రకంగా ఉన్నాడు సార్, కానీ చీఫ్ అయిన తర్వాత కొద్దిగా మారాడు అనిపించింది సార్. థ్యాంక్ యూ గాడ్ మేము ఆయన క్లాన్లో లేనందుకు. విన్నావా బాయ్? హౌస్లో అందరి అభిప్రాయం కూడా అదే. బీబీ హౌస్ మేట్స్ రిక్వెస్ట్ ప్రకారమే చెప్తున్నా, బిగ్ బాస్ క్లోజ్ ద డోర్స్. ఇంకోసారి ఇలా చేస్తే నేను వచ్చేదాకా కూడా ఉండరు, బిగ్ బాస్ తరిమేస్తాడు అని మిగతా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. సో నాకు సార్ నిఖిల్ ఈ వారం బాగా ఆడిన గేమ్ ఏది? ఎగ్ టాస్క్ సార్. ఎవరు బాగా ఆడారు? అందరూ బాగా ఆడారు సార్. సోనియా బాగా ఆడిందే, నిఖిల్, సీతా, విష్ణు కూడా బాగా ఆడారు సార్. నాకు సారు అందరికంటే బాగా ఎవరు ఆడారు చెప్పు నిఖిల్? సీత సార్. మరి రెడ్ ఎగ్ సీతకి ఇవ్వకుండా మరి సోనియాకి ఎందుకు ఇచ్చావు? సో ఇక్కడ నిఖిల్ ట్రూ కలర్స్ అనేది బయటపడ్డాయి. సో నిన్న అతను చేసేది ఏంటంటే
అతను అనుకున్నది ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇతను డబుల్ షేడ్ క్యాండిడేట్ పక్క. ఇది మాత్రం మీ అభిమానులు ఏమనుకున్నా కానీ. ఇప్పుడు రాత్రి అడిగారు ఎవరు, యష్మి ప్రేరణ వాళ్ళందరూ, అసలు ఎందుకు ఇవ్వాలనుకున్నాం ఆ అమ్మాయి కంటే. లేదు, ఆ అమ్మాయి ఆడాల ఇది గేమ్స్ బాగా ఆడతానని అంటుంది కదా, ఇది ఆడి చూపిస్తుంది చూద్దాం అన్నట్టు వాళ్ళకి చెప్పాడు. మిగతా వాళ్ళకి అబ్బాయికి వాళ్ళకి ఏం చెప్పాడు, సో ఇప్పుడు కనుక ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఒక క్లాన్ చీఫ్ అవుద్ది, అప్పుడు మా ఇద్దరికి ఎదురుబాటు ఉంటుంది, ఈ రిస్క్ ఉండదు, నన్ను కమాండ్ చేయడం, కూర్చోలే అని చెప్పడం ఉండదు అని అలా చెప్పాడు. సో ముగ్గురికి ఆ విధంగా వేరే వేరే అభిప్రాయాలు చెప్పాడు. సో అక్కడే ట్రూ కలర్స్ బయటపడిపోయినాయి. తర్వాత నాగ్ సారు రెడ్ ఎగ్ సోనియా బాగా ఆడిందే, బాగా ఆడలేదే. విష్ణు ఎలా ఆడింది సార్, మీరు గేమ్లో సామధాన దండ ఉపాధ్యాయ అన్నది. అంటే సామధాన దండోపాయాలు కదా, అది పలకలేకపోతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఆర్ స్టడింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఐ థింక్, అందువల్ల వాళ్ళకి తెలుగు సరిగ్గా రావడంలే. పృథ్వీ నువ్వు చెప్పు, ఆ పదాన్ని నువ్వు చెప్పు. అతను కూడా చెప్పలేకపోయాడు. నైనిక నువ్వు ఎందుకు చీఫ్కి గివప్కి ఇచ్చేసావు నైనిక? అసలు గివప్ ఇవ్వడం ఏంటి, ఒకసారి అయితే సరిపోద్దా? సో ఎప్పుడు కూడా స్పిరిట్ ఉండాలి, నేను అవ్వాలి ఎన్నిసార్లు అయినా కానీ. సీత సార్ బీబీ పంపిన లెటర్ ప్రకారం నేను ఐ గేవ్ 100% సార్ అని చెప్పింది. తర్వాత ప్రేరణ నేను డీసెంట్గా ఆడాను సార్, కానీ ఒకటి ఏంటి, ఆ ఒకటి ఏంటి సార్, ఒక మాట సార్. ఏం మాట? అదే సార్ క్యారెక్టర్లెస్. ఆ మాట గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కానీ అని చెప్పి వాళ్ళందరూ బెత్తరపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు ఆడపిల్లకాయలు లేండి, అందరిని లేపాడు, ఎరగ కుమ్మేశారు గేమ్ మీరు. అబ్బా వాళ్ళ సంతోషానికి అవదలేదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని. సో మీ నలుగురు కోసం ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున 6 మందికి 6 లక్షలు యాడ్ చేస్తున్నానని చెప్పాడు. సంతోషపడిపోయారు వాళ్ళు మాత్రం. ప్రేరణ చెప్పాల్సి ఉంది కదా సార్, మొదటి నుంచి ఫ్రెండ్స్గా ఉన్నాం, నాకు సెల్ఫిష్ అనిపించింది సార్, చికెన్ కోసం హంగర్గా ఆడింది అనిపించింది, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని చూటుపోటు మాట్లాడడం, ఎరగొడతా అనడం, గేమ్లో కూడా సోఫా మీద నా మీద వచ్చి పడింది సార్, ఇది కావాలని వాంటెడ్గా చేస్తున్నది అనిపించింది సార్ నాకు మాత్రం అని చెప్పింది. వీడియో ప్లీజ్ అంటే వీడియో చేశారు. ప్రేరణ కాలుతో సీతను దంతుంది. సీత అంటుంది అనమాట, సీత కాలుతో దంతున్నావు అని. ఇంతలోగా మన అమ్మాయి వచ్చింది, ఎవరు విష్ణు వచ్చి పట్టుకోబోతున్నా, వచ్చింది రాక్షసి అంటే నువ్వే రాక్షసి. వీళ్ళిద్దరూ సౌతుల పోర్లు అన్నమాట, టామ్ అండ్ జెర్రీ. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు డిఫెండ్ చేసుకునేటప్పుడు ఒక అమ్మాయిని అటాక్ చేయాలనుకున్నప్పుడు పట్టుకుంటారు. ఈ అమ్మాయి వీళ్ళేం ఒత్తిలే అక్కడ, సో ఆ అమ్మాయిని పట్టుకో ఉంటారు పానీయకుండా. ఇదేనా హేట్ అనిపించింది, పర్సనల్ అటాక్ చేసింది సార్ నాకు. సార్ హేట్ ఎందుకుంటుంది అమ్మా, హేట్ ఎందుకుంటుంది? హేట్ కంటే నీ మైండ్లో ఏదో ఉంది. సీతా విష్ణు ఒక క్లాన్ కదా, మరి వాళ్ళ క్లాన్ క్యాండిడేట్ అక్కడ పట్టుకో ఉంటే ఈ అమ్మాయి వచ్చి డిఫెండ్, నువ్వు లేచిపోతా ఉంటే వాళ్ళు నిన్ను అటాక్ చేస్తారు కదా, ఇది గేమ్ కదా. సీత విష్ణు నన్ను కొట్టిందని చెప్పింది. విష్ణు కొట్టలేదు సార్, సార్ వచ్చి పట్టుకున్నది అంతేనా నేను. నాకు సార్ ఏమన్నాడంటే ఇవన్నీ వదిలేద్దాం, మొదట నువ్వే రాక్షస్ అన్నావు, క్యారెక్టర్లెస్ అన్నావు. అదేవిధంగా ప్రేరణ ఏమన్నదంటే సార్ నేను ఆ ఉద్దేశం తరలేదు, నువ్వు ఎప్పటికెప్పటి క్యారెక్టర్లు మారుస్తున్నావు అని అన్నాడు అని చెప్పింది అమ్మాయి. నో, ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్ అన్నావు కదా, నువ్వు క్యారెక్టర్ అనలా, క్యారెక్టర్లెస్. దాని అర్థం ఏంటి? అందుకే అమ్మాయి నిన్నేమనేది పతివ్రత అనింది. మీరిద్దరు గొడవలు ఎలా అంటే కుళాయిలు కూడా కొట్టుకున్నట్టే ఉంది, ఒక సీరియల్ లాగా కొనసాగుతూ ఉంది మీది.
ఇది ఇంతటితో ఆగిపోవాలి మీ గొడవ. ఓకే సార్, ఓకే సార్. సో విష్ణు, నువ్వు పుణ్యస్త్రీ నుంచి పతివ్రత దాకా వచ్చావు. మీ ఇద్దరి మధ్య ఇదే కదమ్మా వద్దనేది. సో ఇక నుంచి ఇలాంటివి ఉండకూడదు. ప్రేరణ షోరూమ్కి వెళ్ళు. సరే సార్. షోరూమ్కి పోయింది. ఆడ నవ్వుకుంటూ వచ్చింది. ఏం తెచ్చింది తెలుసా? 5 ఎగ్స్ తెచ్చింది. తెస్తే అందరూ విచిత్రపోయారు. అమ్మ 2 గుడ్లు తిన్నదనే కదా నువ్వు నామినేషన్ చేసింది, ఆమె గుడ్లు తినిపించు. విష్ణు 5 గుడ్లు ఇప్పుడే తినేయాలి నువ్వు. మధ్యలో వాటర్ తీసుకురండి. ఒకటి తినేసరికి అయిపోయింది. సరే మళ్ళీ తినండి మీరు అని అన్నాను. సరే ఓకే, కానీ నువ్వు ప్రేరణ పెట్టు. సార్ నేను ఇప్పుడు నేను తినలేను సార్, అన్ని తినలేను సార్ అని. సరే మణి విష్ణు రైటా, ప్రేరణ రాంగా? మణి ఏమన్నాడంటే, అంతకుముందు ఒక సీక్వెన్స్ జరిగింది సార్, ఇవన్నీ చెప్తా ఉంటే సార్ నేను ఎగ్గ తింటాను సార్ అని అనింది. సరే మరి మళ్ళా కూర్చొని తినండి, మన మణికంఠకు మాత్రం ఇవ్వకండి అని చెప్పాడు. ఈ కాన్వర్జేషన్ జరిగింది. చీఫ్ చెప్పింది చేసింది ప్రేరణ అక్కడ మాత్రం. ఎందుకంటే చీఫ్ ఏం చెప్పాడంటే మన వరకు తయారు చేసి మన వరకు తీసుకురని చెప్పాడు. అక్కడ ప్రేరణ తప్పే లేదు. ఆ దోశ వేయడంలో కూడా నాకేం రాంగ్ అనిపించలేదు ఇంటెన్షన్. వాళ్ళందరినీ కూడా అడిగాడు. తర్వాత బీబీ క్లారిటీ కోసం వీడియో ప్లీజ్ అన్నాడు. నాకు అది అసలు వీడియో చేశారు, అక్కడేం పెద్ద అనిపించలా. అక్కడ రాంగ్ ఇంటెన్షన్ ఉందా మణి? ఉంది సార్. నువ్వు చెప్పినట్లు విష్ణు చెప్పినట్లు బెగ్గరికి వేసినట్లు, అదేవిధంగా వేరే రకంగా వేసినట్లు అనిపించలేదే, మాకేం అనిపించలేదే. మీకు అనిపించిందా? మీకు అనిపించింది అందరిని అడిగారు. సార్ వీడియోలో మాత్రం అలా అనిపించలేదు సార్ అని చెప్పారు. కాకపోతే ఏంటంటే అది స్టవ్ మీద అదేమంటారు, దాన్ని దోశ తీస్తారు కదా, అట్ల కాడ ఏదో అంటారు కదా, అది తీసేసేటప్పుడు ఆ అమ్మాయి ఇలా వేయకుండా ఇలా వేసింది. సో అది దాన్ని పెద్ద తప్పు పట్ల వెళ్ళదు, దాన్ని పెద్ద సీన్ చేసింది విష్ణు. సో అక్కడ విష్ణుదే తప్పు అనిపించింది అందరికి కూడా. సో దీనికాడ గొడవ జరిగింది కాబట్టి ఆ ఎగ్స్ కార్యక్రమం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ఎగ్స్ తినిపించాడు. తర్వాత విష్ణు నీకు ఒక ఛాన్స్ ఇస్తా, ఒక 2 ప్రేరణకు తినిపించా, అన్నీ అయిపోయినాయి. ఓకే. తర్వాత నాకు సార్ పృథ్వీ నిఖిల్ ఎలా ఆడాడు పృథ్వీ? సార్ కొద్దిగా అగ్రెసివ్గా ఆడాడు సార్. నాకు సార్ మణికంఠ పృథ్వీ అగ్రెసివ్గా ఆడాడా? టూ మచ్ ఆడిగాడు. విన్నావా పృథ్వీ? నువ్వు గేమ్లో అగ్రెషన్గా ఆడొచ్చు, కానీ ఇతరులకి అది ర్యాష్ అనిపిస్తుంది. పైపించి నువ్వు కొన్ని పదాలు వాడుతున్నావు, అవి వాడుకు అని చెప్పాడు సార్. ఇంక నుంచి వాడాను సార్ అని చెప్పాడు. సో ఇతనేం చెప్పాడంటే, సార్ నేనేమి అట్లా ర్యాష్ చేయను సార్, ఎవరికి హాని కూడా చేయను, నేను వాళ్ళని భయపెట్టడానికి మా దగ్గర రాకుండా ఉండేదానికి చేశాను సార్ అని చెప్పాడు. నువ్వు కొన్ని పదాలు వదిలేస్తున్నావు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇక వాడితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతావు. ఈ మధ్యలో కన్ఫ్యూజన్ రూమ్కి రా మణికంఠ, నీతో కొన్ని మాట్లాడుకుందాం మన ఇద్దరం. అక్కడ దోశ విషయంలో నాలో ఎలాంటి ఇంటెన్షన్ లేదు సార్, నిజంగా చెప్తున్నాను, నాకు అలాంటి వాళ్ళిద్దరి మీద గొడవలు పెట్టాలని లేదు సార్ అని అంటే, నేను ఒక వీడియో చూపిస్తా చూడు అన్నాడు. అక్కడ యష్మిని హగ్ చేసుకునేది చూపించాడు. బాగా తలబట్టుకున్నాడు. ఏంటంటే ఆ అమ్మాయికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు ఎలా హగ్ చేసుకుంటావు? ఇప్పుడు నీ నామినేషన్ ప్రతి వారం నిన్ను వేస్తానని చెప్పింది అమ్మాయి. అసలు అమ్మాయిలు హగ్ చేసుకోవడం ఏంటి? నా దగ్గర ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మణికంఠ, చాలా వీడియోలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ చూసిన వాళ్ళకి ఎలాగ పోర్ట్రేట్ అవుద్ది? ఒక రకంగా ఇది హగ్గల బాస్ అన్నట్టుగా, హగ్గల హౌస్ లాగా, అదేవిధంగా ముద్దుల హౌస్ లాగా అయిపోద్ది కదా. ఆయన అనలేదు, నేను చెప్తున్నా. ఆడపిల్లలు ఇబ్బంది పడితే నువ్వు హౌస్లో ఉండకు. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఎయిమ్ కోసం వచ్చావు, నీ బిడ్డ కోసం ఆడాలి. సో గట్టిగా ఆడు. సో సార్ ఇంకోసారి తప్పు చేయను సార్, నేను నాది కరెక్ట్ చేసుకుంటాను సార్, ఇంకొక దాంట్లో ఇన్వాల్వ్ కాను సార్, నాది తప్పే సార్, డోంట్ రిపీట్ వన్స్ అగైన్ అని చెప్పాడు. మణికంఠ దానికి ఓకే చెప్పాడు. తర్వాత పృథ్వీ
కంట్రోల్ యువర్ టంగ్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు సే కంట్రోల్ యువర్ టంగ్. సోనియా, రెగ్గట్ తీసుకోవడం సరిపోదమ్మా, గెలవాలి. గాలి తీసేసాడు అంతే. నువ్వు గెలుస్తావని ఇచ్చావు అన్నావు. ఆదిత్య ఏమన్నది ఎగ్గిచ్చేటప్పుడు, వాడు ఎటు నేను గెలవనని నాకు ఇచ్చాడే అని అనింది ఎగ్గిచ్చిన తర్వాత. దాని తర్వాత రాత్రి అయితే 2 గంటల సేపు అండి బోరు కొట్టింది, వాళ్ళిద్దరు చుట్టూ చూడలేక. వదులుచుకుంటే మన నిఖిల్ బాగుపడతాడు, లేకపోతే ఆ అమ్మాయికి ఇదే సోది పెట్టుకుంటే మాత్రం అతను గ్రాప్ పడిపోద్ది. ఆదిత్య, పెద్ద మనుషులకు సలహాలు ఇస్తున్నావు, ఓకే బాగుంది, నీ ఆట ఇంకొకరు ఇంప్రూవ్ చేసుకో. ఓకే సార్. నిఖిల్, కంగ్రాచులేషన్స్, చాలా బాగాడు. వన్స్ అగైన్ నువ్వు ఆ హౌస్కి చీఫ్ అయ్యావు, నీకు కంగ్రాచులేషన్ చెప్తానని చెప్పి మళ్ళీ ఒకసారి నాగార్జున సార్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి హాట్గా అదే కట్టె విరగకుండా పాము కాకుండా కట్టె విరగకుండా కాకుండా ఇక్కడ చెప్పేది డైరెక్ట్గా చెప్పడం, వీడియోలు వేసి చెప్పడం, అది ఇక్కడ స్పెషల్. పోయిన వారు అట్ట కాదు, గన్న తీసుకొచ్చాడు, అది గన్ అనుకుంటే అది ఫ్లవర్ అయింది. ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ నాగ్ సార్ అబ్బా, హౌస్ మేట్స్ అబ్బా ఆయన దెబ్బకి ఈరోజు. సో ఇలా ఉంది. సో ఈరోజు ఎవరిని కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ జరగలేదు, ఎందుకంటే ఈ చాలా ఉన్నాయి కాబట్టి సమస్యలు పరిష్కారం చేయాల్సినవి. సో అందువల్ల ఎలిమినేషన్ సేవ్ చేయలేదు. రేపు అన్నీ ఉండబోతున్నాయి. సో ఇది ఇప్పుడు దాకా జరిగిన ఎపిసోడ్ ఫ్రెండ్స్. నేను చెప్పిన విధానం మీకు నచ్చుంటే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి, ఫ్యామిలీస్కి చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబ్స్ కూడా పెరుగుతారు, చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే పెరగడం లేదు. ప్లీజ్ మేక్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.